నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ నేను చేసుకున్న రెసిపీ అయితే బంగాళదుంపలతో ఫ్రై. మరి బంగాళదుంపలు ఫ్రై అని చెప్పేసి పూరీ కూరేంటా అని చూస్తున్నారా? ఈ కాంబినేషన్ పూరీలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కారం కాకుండా పచ్చిమిర్చి మసాలాతో చేసుకున్నాను. ఇక్కడ చాలా సూపర్ కాంబినేషన్. వైట్ రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుంది, చపాతీ పుల్కా అలాగే పూరీల్లోకి బాగుంటుంది, దోశ స్టఫింగ్గా కూడా సూపర్గా ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ ఏంటనేది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కలర్ఫుల్గా ఉండే ఈ కాంబినేషన్ కోసం ఫుల్ రెసిపీ కోసం అయితే ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్లోకి బంగాళదుంపలు మునిగే వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు రాక్ సాల్ట్ కళ్ళుప్పును వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ మూత పెట్టేసి, ప్రెషర్ కుక్కర్ మూత పెట్టట్లేదండి, నేను మామూలు మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడైతే బంగాళదుంపలన్నీ ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లోకి అల్లం ఒక 1 ఇంచ్ ముక్క, అలాగే పచ్చిమిరపకాయ బాగా ఘాటుగా ఉందండి, ఇది కొంచెంగా తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కొంచెం పక్కన పెట్టుకొని కొత్తిమీర ఇందులోకి అయితే వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇక్కడైతే ఈ బంగాళదుంపలు మరీ మెత్తగా ఉడికించలేదండి. మరీ మెత్తగా ఉడికిస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని 3 వంతుల వరకు అయితే ఉడికించుకున్నాను. ఇక్కడ మొత్తం అంతా తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ కూడా ఇలా తొక్క తీసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా బంగాళదుంప ఇంత తొక్క తీసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేస్తుంది. మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇంత ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తాలింపు కూడా పెట్టేస్తున్నాను. చూసారు కదా, ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. నేను ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడైతే తాలింపు అంతా వేగేటప్పుడే ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇందులోకి కట్ చేసి పెట్టుకుని బంగాళదుంప ముక్కలు మొత్తం వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కసారి ముక్కలన్నీ కలుపుకుంటున్నాను. 2 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. మూత పెట్టబోయే ముందే ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ముక్కల్లో బంగాళదుంపలు ఉడికించేటప్పుడు వేసామండి, కానీ ఇప్పుడు పచ్చిమిరపకాయ ఘాటు ఇవన్నీ ఉంటుంది కదా, అందుకోసమే కొద్దిగా వేస్తున్నాను. రెండు నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను వెంటనే. ఇక చూడండి, బంగాళదుంప అయితే కొంచెం మనకు బాయిల్డ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులోకి లైట్గా ధనియాల పొడి 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఘాటుతో ఉన్నది కదా, అది వేసుకుంటున్నాను. మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటున్నాను.
ఇక్కడ గ్రేవీ కూరలాగా కాదండి, పొడి పొడిగానే రావాలి. కూర అయితే పొడి పొడిగానే వస్తుంది, కాకపోతే ముద్దగా గ్రేవీగా కాకుండా మనకి బంగాళదుంప ఉడకబెట్టిన కూర ఎలా చేస్తాం అలాగే వస్తుంది ఇక్కడ కూడా. 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం కూడా కలిపేస్తున్నాను. మీకు పచ్చిమిరపకాయ ఘాటు సరిపోకపోతే కొంచెంగా కారం కూడా వేసుకోవచ్చు. నాకైతే పచ్చిమిరపకాయ ఘాటు సరిపోతుంది, చాలా మంటగా ఉందని చెప్పాను కదా పచ్చిమిరపకాయలు. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీ పుల్కా పూరి కాంబినేషన్తో సూపర్. అంతేకాదు దోశ స్టఫింగ్గా కూడా సూపర్గా ఉంటుంది. ఫైనల్గా కొంచెంగా దాల్చిన చెక్క పౌడర్ని వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా స్ప్రింకిల్ చేస్తే చాలు. ఆ ఘాటు టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా పాన్కి అతుక్కోకుండా వచ్చేస్తుంది అక్కడ. రెండు 3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఇక్కడ. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా చూసారు కదా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే వైట్ రైస్ కాంబినేషన్తో చపాతీ పుల్కా అలాగే పూరీతో సూపర్గా ఉంటుంది. కొద్దిగా ఆరితే చాలు మళ్ళీ పొడిగా వచ్చేస్తుంది మనకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.